నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వేదికగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పార్టీ నాయకులు ఆయన ఆశయాల సాధన కోసం కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు వస్త్రదానం, అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ, భౌతికంగా వైఎస్ఆర్ మన మధ్య లేకపోయినా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నాయని కొనియాడారు. రాష్ట్రంలో ప్రస్తుత చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని, కేసులు, అరాచకాలతో ఇబ్బందులు పడుతున్నా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వేదికగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పార్టీ నాయకులు ఆయన ఆశయాల సాధన కోసం కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు వస్త్రదానం, అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ, భౌతికంగా వైఎస్ఆర్ మన మధ్య లేకపోయినా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నాయని కొనియాడారు. రాష్ట్రంలో ప్రస్తుత చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని, కేసులు, అరాచకాలతో ఇబ్బందులు పడుతున్నా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. భౌతికంగా ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆశలు, ఆశయాలు సజీవంగా ఉంటాయి. ఆయన చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి పరిస్థితి. అందుకే ఏ లోకాన ఉన్నా సరే ఆయన ఆత్మ సంతోషంగా ఉండాలని చెప్పి ఈరోజు ఆశించి ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం, ఆయన ఏ విధంగా అయితే పేదవాడి కోసం తప్పించాడో, పేదవాడి కోసం ఏ విధంగా అయితే ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి పేదవాడిని చేర్చాలని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు కళ్ళుగా భావించాడో, అదే స్ఫూర్తితో ఈరోజు వస్త్రదానం, అన్నదానం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి స్ఫూర్తితో, తండ్రి ఆదర్శవంతమైనటువంటి ఆలోచనలతో ఆయన ఆశలు, ఆశయాల సాధన కోసం పనిచేస్తున్నాడు. కాబట్టి తప్పనిసరిగా భవిష్యత్తు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ముగిసిపోయింది అనుకున్నటువంటి నేపథ్యంలో, మరలా చంద్రబాబు చీకటి పరిపాలన ప్రారంభమైంది అనుకున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆశాకిరణంలాగా రాష్ట్ర ప్రజలకు కనపడ్డాడు. అధికారం కట్టబెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల గురించి ఆలోచించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాడు. ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏదో ఇచ్చినటువంటి హామీలు నమ్మి, అబద్ధపు హామీలు నమ్మి ప్రజలు ఒకవేళ చంద్రబాబు నాయుడుకి ఓటు వేసిన మరుక్షణం నుంచే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మనం దూరం చేసుకున్నాం అనేటువంటి ఆవేదన ప్రజల్లో కనిపించింది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు రోడ్డు మీదకి వస్తేనే కేసు పెడతాము, ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటే కక్ష సాధింపులకు పాల్పడతామన్నా సరే లెక్క చేయకుండా నెల్లూరు జిల్లా వ్యాప్తిగా మహానేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఎన్నైతే ఉన్నాయో ప్రతి దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంబంధించినటువంటి ఆయన అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయన ద్వారా లబ్ధి పొందినటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా వెళ్ళి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఒక వ్యక్తి మనల్ని వదిలి 17 సంవత్సరాలు అయినా సరే ఈరోజు కూడా ఆయన తలుచుకొని కంటనీరు పెడుతున్నారు అంటే ఈ సమాజం మీద, ప్రజల మీద ఆయన చూపినటువంటి చొరవ, ఆయన ముద్ర ఏ విధంగా ఉంటుందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏ లోకాన ఉన్నా సరే ఆ మహనీయుడు రాజశేఖర రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని, ఆయన సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఈరోజు ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళలా ఉండాలని, మరలా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డి గారి పాలన కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఆయన ఆశీస్సులు, ఆయన ఆశయాలు, ఆయన యొక్క దీవెనలతో జగన్మోహన్ రెడ్డి గారు మరలా తిరిగి జనరంజకమైనటువంటి పాలన జరపాలని చెప్పి ఈరోజు కోరుకుంటూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ కూడా మర్చిపోలేరు. ఆయన కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పటికీ కూడా అనేకమైనటువంటి పథకాలు, ఆయన పడినటువంటి కష్టం కానీ, ఆయన ఎక్కడా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా కూడా చిరునవ్వుతో ఆయన పోరాడి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ప్రజలు నమ్ముకున్నారో, పాదయాత్రలో ఆయన చూసినటువంటి అనుభవాలు కానీ వాటన్నింటి రీత్యా ఆయన ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి పథకాలు, ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొని వచ్చినప్పుడు భారతదేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసింది, మరి దీన్ని అమలు చేయగలరానని. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్తో పాటు బీసీ, ఈబీసీ, మైనారిటీ అందరికీ కూడా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా, ప్రతి ఒక్క విద్యార్థి కూడా అత్యున్నత స్థాయిలో చదువుకోవాలన్న ఆలోచనతో ఆయన ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకురావడం కానీ, అలానే ఆరోగ్యశ్రీ ఈరోజు ఎవరికి కూడా ఆ రోజుల్లో రానటువంటి ఆలోచన. ప్రతి పేదవాడు కూడా సగర్వంగా
కార్పొరేట్ హాస్పిటల్లో అతను వైద్యం చేయించుకోవాలా, ఏదో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చాలిన మందులతో కాకుండా కార్పొరేట్ హాస్పిటల్స్లో వాడు సగర్వంగా చూపించుకోవాలన్న ఆలోచనతో ఆరోగ్యశ్రీ తీసుకురావడం కానీ, ఈరోజు ప్రజల అందరి పరిస్థితులు స్థితిగతులు అన్నీ మారి ఈరోజు ఒక మంచి వాతావరణంలో ఆంధ్ర రాష్ట్రం ఉండగలుగుతూ ఉందంటే దానికి పునాది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాలు. మరి అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ కూడా మర్చిపోవాలన్నటువంటి పరిస్థితి. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కొనసాగింపుగా తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి రిఫార్మ్స్ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని సజీవంగా అందరి గుండెల్లో కూడా ఉంచగలిగినటువంటి పరిస్థితి ఏర్పడింది. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఈరోజు ఈ చీకటి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ చేస్తున్నటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అరాచకమైనటువంటి పరిపాలనని ఈ రాష్ట్రంలో వారు అమలు చేస్తున్నటువంటి తీరును కానీ ఎవరైనా కూడా మేము ప్రశ్నిస్తే మా మీద కేసులు పెట్టడం, లేదనుకుంటే రకరకాలుగా మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు చూసిన తర్వాత ఈరోజు సామాన్య ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం తొందరగానే పోవాలా, మళ్ళా వైఎస్ఆర్సీపీ రావాలా, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కళ్ళలు కన్న ఆశయాలను కానీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వాటన్నింటినీ కూడా అమలు చేసుకునేటువంటి పరిస్థితి రాబోయే ప్రభుత్వంలో ఉండాలన్న ఆలోచనతో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక మనిషి పుట్టాక మరణం అనేది సహజం. మరణం అనేది లేనటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది రాజశేఖర రెడ్డి గారేనండి. ఎంతో మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు కాబట్టి ఆయన ఈరోజు మన మధ్యన లేకపోయినా కానీ ఆయన పుట్టినరోజుని ఈరోజు వేడుకలాగా జరుపుకోగలుగుతున్నాం మనందరము. ఆయన ఎక్కడన్నా ఏ లోకాలున్నా కానీ ఆయన చేసిన మంచి మాత్రం ప్రతి ఒక్కరి మనసులో ఎప్పటికీ మిగిలిపోయేలాగా ప్రతి ఒక్కరికి అంటే ఇంటింటికి మంచి చేశారు, ప్రతి ఒక్కరికి, ప్రతి వర్గానికి, ప్రతి మనిషికి చేశారు. అటువంటి ఒక నాయకుడిని మనం కోల్పోయామనంటే అది ఎప్పుడూ బాధను కలిగిస్తుంటుంది. కానీ ఈరోజు మనకి జగన్ అన్న ఉన్నారు, ఆయన వారసుడిలా ఆయన మొదలుపెట్టిన ప్రతి ఒక్క పని కూడా పూర్తి చేసే విధంగా, ఆయన కంటే మెరుగ్గా పాలన అందించే విధంగా ఆయన ఉన్నారనేటువంటి సంతోషం కూడా ఈరోజు ఇస్తుంది. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పనులు చెప్పుకోవడానికి మనకి సమయం సరిపోకపోవచ్చు, కానీ ఆయన ఏమి చేశారు అనేటువంటిది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల వద్దకి పాలన తీసుకొచ్చిన ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. దాన్ని కొనసాగిస్తుంది మన జగన్ అన్న. కాబట్టి ఈరోజు ఆయనకు మరొకసారి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఆయన ఆశయాలను పూర్తి చేయడానికి జగన్ అన్నకి ఆ భగవంతుడు ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.